ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన వ్యవసాయ యంత్ర పరికరాల రాయితీ పంపిణీ కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తంకిరాల సౌమ్య, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 5 సంవత్సరాల విధ్వంస పాలనలో వ్యవసాయ రంగమంతా నిర్వీర్యమైందని, ఇక ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగం పరుగులు పెడుతుందన్నారు. ఇక త్వరలో అన్నదాత సుఖీభవ పథకం అమలు అవుతుందని, నందిగామ నియోజకవర్గంలో 67 లక్షల విలువ గల 126 వ్యవసాయ పరికరాలను 38 లక్షల సబ్సిడీతో రైతులకు అందించడం జరిగిందన్నారు. ఇక డ్రోన్ ద్వారా పొలాల్లో మందు చల్లే విధానాన్ని తెచ్చారని, రానున్న రోజుల్లో మరింత సాంకేతిక అధునాతన వ్యవసాయ యంత్ర పరికరాలు అందిస్తామని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సూచించారు. గత 5 సంవత్సరాలు ఎక్కడా చూడనటువంటి పరికరాలు కానీ సబ్సిడీలు కానీ పూర్తిగా వ్యవసాయ వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైతే ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే మళ్ళీ ఏ విధంగా అన్నిటిని కూడా ఒక తాటి మీద తీసుకొస్తారో మనం చూస్తున్నాం. అదే నిన్నటిదాకా మరి ఆడపడుచులకి చాలా సంతోషంగా ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలకైతే అంతమంది ఇస్తారని చెప్పి సూపర్ 6 లో హామీ ఇచ్చారు. అది అమల్లో జరిపారు. ఆడపడుచులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఈ రోజు నుంచి రైతన్నలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ పరికరాలు, సబ్సిడీ, ఈ విధమైన స్కీమ్స్ మళ్ళీ ఈ రాష్ట్రంలోకి అడుగు పెట్టాయి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. లేదా ఈ నెలాఖరులో ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ 6 లో రైతు భరోసా కూడా అది కూడా అమల్లో కాబోతుంది. మరి నందిగామ నియోజకవర్గంలో చూస్తే దాదాపు 126 పరికరాలు, 67 లక్షల విలువైన పరికరాలు, 38 లక్షలు సబ్సిడీతో ఈరోజు రైతన్నులకు అందజేయడం జరిగింది. వాటిలో రోటావేటర్స్ కానీ, కల్టివేటర్స్ కానీ, ఈరోజు ప్రత్యేకంగా చూస్తే డ్రోన్స్ అండి. ఆధునికంగా వ్యవసాయంలో ఆధునికత తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి. ఈరోజు ఇంకా ముందడుగు వేసి డ్రోన్స్ కూడా తీసుకొచ్చారు. ఈరోజు